15 ఏళ్ల పాటు ప్రైమ్ మినిస్టర్గా పనిచేసి ఉద్యోగం మానేసి బయటికి రావడం ఒక ఎత్తు అయితే 15 ఏళ్ల పాటు ప్రైమ్ మినిస్టర్గా పనిచేసి ఉద్యోగానికి రాజీనామా చేసి పారిపోయి రావడం ఒక ఎత్తు. దేశం మంటల్లో ఉండగా బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా ఉద్యోగానికి రాజీనామా చేసి పారిపోయి ఇండియా వచ్చారు. ఎందుకు? 15 ఏళ్ల పాటు ఒక కంట్రీని రూల్ చేసిన తర్వాత, ప్రైమ్ మినిస్టర్గా పనిచేసిన తర్వాత పారిపోయి ఇండియాకి రావాల్సిన అవసరం ఏంటి? బంగ్లాదేశ్లో గొడవలు ఎందుకు అవుతున్నాయి? వాట్ ఈస్ నెక్స్ట్ ఫర్ బంగ్లాదేశ్ తెలుసుకుందాం. బంగ్లాదేశ్లో గొడవలు యాక్చువల్గా ఒక స్టూడెంట్ ప్రొటెస్ట్ కింద మొదలయ్యాయి. స్టూడెంట్స్ షేక్ హసీనా రీఇంట్రడ్యూస్ చేసిన ఒక రిజర్వేషన్ సిస్టమ్ పైన ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఈ రిజర్వేషన్ సిస్టమ్ని 2018లో క్లోజ్ చేశారు. ఎందుకంటే ఈ రిజర్వేషన్ సిస్టమ్ ఒక సోషల్ జస్టిస్ బేసిస్ మీద కానీ, ఒక ఎఫర్మేటివ్ యాక్షన్ బేసిస్ మీద కానీ తీసుకొచ్చింది కాదు. ఈ రిజర్వేషన్ సిస్టమ్ పేరు ఫ్రీడమ్ ఫైటర్ కోటా. ఈ కోటా ప్రకారం గవర్నమెంట్ 30% ఆఫ్ ద రిజర్వేషన్స్ని ఫ్రీడమ్ ఫైటర్స్ పిల్లలకి ఇస్తుంది. దీంట్లో ప్రాబ్లం ఏంటి? దీన్ని ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు? అకార్డింగ్ టు ద స్టూడెంట్స్, ఈ కోటా ఏదైతే ఉందో ఇది సొసైటీ కోసం కాదు. హసీనా ఈజ్ ప్లేయింగ్ ఫేవరెట్స్. తనకి నచ్చిన వాళ్ళని గవర్నమెంట్ జాబ్స్లోకి, సివిల్ సర్వీసెస్లోకి, ఆర్మీలోకి పంపించడానికి ఆవిడ క్రియేట్ చేసుకున్న వే అనేసి చెప్తున్నారు. ఇక్కడ స్టూడెంట్స్ డిమాండ్స్ ఏంటి? సింపుల్ అండి, రిజర్వేషన్ సిస్టమ్ని తీసేయాలి. హసీనా ఏమో అలా కుదరదండి, ఈ మ్యాటర్ కోర్టులో ఉంది, కోర్టు తీర్పు వచ్చేంత వరకు ఆగండి అని అంటున్నారు. మరి ఆగుండాల్సింది కదా, ఈ ప్రొటెస్ట్లు ఎందుకు, ఈ గొడవలు ఎందుకు అనుకుంటున్నారా? స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేసేది రిజర్వేషన్ సిస్టమ్ గురించి మాత్రమే కాదు. ఇట్ ఈస్ అబౌట్ ద వే హసీనా ఈస్ కంట్రోలింగ్ ద గవర్నమెంట్, ద లా, ద ఆర్మీ, ద ఎంటైర్ నేషన్. స్టూడెంట్స్ ఈ ప్రొటెస్ట్ మొదలుపెట్టిన తర్వాత అఫీషియల్గా 200 మంది, అన్అఫీషియల్గా 1000 మంది చనిపోయారు. ఆర్ రాదర్ పవర్లో ఉన్న వాళ్ళ చేత చంపబడ్డారు అని బయట టాక్. ఎనీవే, ఫైనలీ కోర్ట్ ఈ రిజర్వేషన్ సిస్టమ్ని తీసేసింది. కానీ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ అక్కడితో ఆగలేదు. హసీనా రిజైన్ చేయాలి అని డిమాండ్ చేశారు. చనిపోయిన వాళ్ళకి జస్టిస్ అడిగారు. ఇంకా అక్కడితో చావులు మళ్ళీ మొదలయ్యాయి. 4th ఆగస్టున స్టూడెంట్స్ ప్రొటెస్ట్ యొక్క ఇంటెన్సిటీ పెరిగింది. ఈసారి అవామీ స్టూడెంట్ లీగ్ని గవర్నమెంట్ గ్రౌండ్ మీదకి దింపింది. వీళ్ళందరూ అవ్వడానికి స్టూడెంట్ లీగే అయినప్పటికీ వాళ్ళ రెండో పేరు హసీనా లీగ్. వీళ్ళందరూ కలిసి ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్ మీద అటాక్ చేయడం మొదలుపెట్టారు. ఈసారి అఫీషియల్గా 1000 మంది చనిపోయారు అంటే అన్అఫీషియల్గా ఎంతమంది చనిపోయి ఉంటారు అన్నది మీ ఊహకే వదిలేస్తున్నా. ప్రొటెస్ట్ ఇంటెన్సిటీ పెరగడంతో ఆర్మీ పిక్చర్లోకి వచ్చింది. ఆర్మీ కర్ఫ్యూ అయితే పెడతాం కానీ స్టూడెంట్స్ని షూట్ చేయం అని ఖరాఖండిగా చెప్పేసింది. ఆర్మీ సపోర్ట్ని స్టూడెంట్స్ పాజిటివ్ సైన్ కింద తీసుకున్నారు. ఆర్మీ కూడా స్టూడెంట్స్కి సపోర్ట్ చేయడంతో హసీనా రిజైన్ చేయాల్సి వచ్చింది. ఆగస్ట్ 5న అంటే నిన్న హసీనా అఫీషియల్గా రిజైన్ చేసి ఇండియా బయలుదేరి వచ్చారు. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ఉజ్జమాన్ మాట్లాడుతూ, అందరూ పొలిటికల్ లీడర్స్తో మాట్లాడుతున్నాము, త్వరలోనే ఇంటరిమ్ గవర్నమెంట్ ఫామ్ చేస్తాము అని అనౌన్స్ చేశారు. అంతా బాగానే ఉందిగా. స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేశారు, రిజర్వేషన్ సిస్టమ్ని వెనక్కి తీసుకున్నారు, హసీనా రిజైన్ చేశారు. ఇంకా కన్సర్న్ ఏంటి అని అనుకుంటున్నారా? మెయిన్ కన్సర్న్స్ ఏంటి అంటే ఇప్పుడు మనకున్నవి బంగ్లాదేశీ మైనారిటీస్ మీద ఇంకా టార్చర్ చేస్తున్నారు. అంటే బంగ్లాదేశీ హిందూస్ని ఇంకా టార్చర్ చేస్తున్నారు. ట్విట్టర్లో ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశీ హిందూస్ అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతూ ఉంది. నౌ సెకండ్ కన్సర్న్, ఇకపైన బంగ్లాదేశ్ని ఎవరు పాలిస్తారు? థర్డ్ కన్సర్న్, బంగ్లాదేశ్కి ఇండియాకి రిలేషన్షిప్స్ ఎలా ఉండబోతున్నాయి? ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంటర్లింక్డ్ అండి. బంగ్లాదేశ్లో హసీనా తర్వాత అతి పెద్ద పార్టీ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ. ఎక్కువ దీని గురించి మాట్లాడాను కానీ సింపుల్గా చెప్పాలి అంటే బంగ్లాదేశ్ నేషనల్ పార్టీకి ఇండియాకి టర్మ్స్ పెద్దగా బాలేవు. బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఈజ్ మోర్ ఇంక్లైన్డ్ టువర్డ్స్ చైనా అండ్ పాకిస్తాన్. సో వీ హ్యావ్ టు బీ లిటిల్ కన్సర్న్డ్. ఇది పరిస్థితి. బంగ్లాదేశ్ అయితే మరోసారి ఇండిపెండెన్స్ వచ్చింది అని సెలబ్రేట్ చేసుకుంటోంది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ టు సీ వేర్ ఇట్ గోస్.